మకర రాశి వాళ్లకు ఈ వారం పలు రకాల విజయాలు ఆనందాన్నిస్తూ ఉంటాయి. విశేషమైనటువంటి సౌకర్యాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. తలపెట్టినటువంటి పనులు నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగపరంగా చూస్తే అధికారుల యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులవుతూ ఉంటారు. వారి ద్వారా మరికొన్ని బాధ్యతలు చేపట్టేటటువంటి అవకాశాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. ముఖ్యమైనటువంటి అంశాల్లో, వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో మీరు ఎదుర్కొంటున్న కొన్ని రకాల సమస్యలను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా సకాలంలో తీసుకోవలసినటువంటి కొన్ని నిర్ణయాలు ఏమాత్రం కూడా మీరు ఆలస్యం చేయకూడదు. అన్ని రంగాల వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తుంటాయి. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు, ఆహ్వానాలు కూడా అందుకుంటూ ఉంటారు. అలాగే అనుకోకుండా ఈ వారం బంధువులను కలుసుకునే సందర్భాలు ఉండబోతున్నాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు అవసరమైనటువంటి సమాచారాన్ని మీ సన్నిహితుల ద్వారా పొందేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో, అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో కొంత ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీకు సంబంధం లేనటువంటి విషయాలకు దూరంగా ఉండండి. షేర్లు, పెట్టుబడుల విషయాల్లో సందర్భాన్ని బట్టి నిర్ణయాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారం మకర రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై లలితా అమ్మవారిని పూజించటం మంచిది. లలితా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటము, సంపెంగ పుష్పాలతో అమ్మవారిని అర్చించడం అనేది మంచిది, శుభ ఫలితాలను కలగచేస్తుంది.